వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. దేశంలో విద్య అందని వస్తువుగా మారింది. డబ్బు ఉంటే తప్ప నాణ్యమైన విద్యను అందుకోలేని పరిస్థితి సామాన్య మానవుడిలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విద్యా విధానం ప్రైవేటు ప్రభుత్వ సెక్టార్లలో ఉన్నప్పటికీ ప్రైవేటు రంగందే పైచేయిగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో విద్య వ్యాపారం భారీ స్థాయిలో ఉందని, కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి విద్య పోయిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కేవలం ఆవేదన వ్యక్తం చేయడమే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలోని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ చేతుల్లో విద్య బందీ అయిందని, కార్పొరేట్ వ్యాపారం నారాయణ ద్వారా విద్యారంగం ఉంది అని చెప్పేసేసి ఆయన మాటల్లో స్పష్టం చేశాడు. నెల్లూరులో సోమవారం విఆర్ హై స్కూలు పునర్నిర్మాణం జరిగి కొత్త ఫర్నిచర్తో ఒక మంచి స్కూలుగా రూపుదిద్దుకున్న తర్వాత దాన్ని తిరిగి ప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేదికపై పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఇంకా ఇతర ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొన్నారు. పురపాలక శాఖ మంత్రి ఆ సమావేశంలో మాట్లాడాడు. ఆ తర్వాత రామనారాయణ రెడ్డి ఆ సమావేశంలో మాట్లాడాడు. లోకేష్ మాట్లాడాడు. లోకేషు నారాయణ పనితీరు భేష్ అని, బ్రహ్మాండంగా స్కూలును బాగు చేయించాడని చెప్పుకొచ్చాడు. కానీ నారాయణ చేసిన ఒక తప్పును దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి ఎత్తి చూపాడు. ఇది వెంకటగిరి రాజా పేరుతో మేము విఆర్ హై స్కూలుగా ఎప్పుడో 70 ఏళ్ల క్రితం పెట్టాము. ఆయన అప్పట్లో ఒక 50,000 రూపాయలు స్కూల్ అభివృద్ధి కోసం డబ్బులు ఇచ్చి నా పేరు పెట్టమని అడిగితే పెట్టాము. ఇవాళ ఆయన వైపు నుంచి ఎవరూ డబ్బులు ఇవ్వట్లేదు. కానీ సుమారు 76 సంవత్సరాలుగా ఆనం కుటుంబీకులే ఈ స్కూలు నడుపుతున్నారు. అయితే రాజకీయాలు కలుషితమైపోయి ఈ స్కూలు మూతబడే పరిస్థితి వచ్చింది. అందుకు రాజకీయాలే కారణం. సరే, ఈ నేపథ్యంలో మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ నెల్లూరు వాడు కావడం, అట్లాగనే ఆయన కొన్ని సంస్థల నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ను మొబలైజ్ చేసేసేసి సుమారు ఒక 15 కోట్ల రూపాయలతో స్కూలును పునర్నిర్మించి మంచిగా తయారు చేసి దాన్ని మళ్ళీ ప్రారంభించడం అంతవరకు బాగానే ఉన్నా, ఎప్పుడో పెట్టిన పేరును ఈరోజు మున్సిపల్ హై స్కూల్గా మార్చడం ఏంటి, ఎవరు మార్చమన్నారు అనేది రామనారాయణ రెడ్డిలో తెప్పించిన ఆగ్రహం. అంటే విద్యారంగమంతా నీ చేతుల్లో గుప్పిట్లో పెట్టుకొని విద్యా వ్యాపారాన్ని విచ్చలవిడిగా కొనసాగిస్తూ ప్రభుత్వం అండ నీకుందని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదురుతుందా అనే భావన వచ్చే విధంగా ఆ సభలోనే, అంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలోనే తీవ్రమైనటువంటి ఆక్షేపణ చేశాడు. ఇది రామనారాయణ రెడ్డి చేసినటువంటి ఒక్క ఆరోపణగా మనం తీసుకోకుండా ఈ ప్రభావము రాష్ట్రంలో ఎలా ఉంది, విద్యారంగం మీద ఏ విధమైన ప్రభావాన్ని చూపుతుంది. నారాయణ విద్యా సంస్థలు ఈరోజు లేని మున్సిపాలిటీ లేదు, లేని పెద్ద నగరం పట్టణాలు లేవు. వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారు. అదేంటంటే మేము వసతి సౌకర్యాలతో పాటు గొప్ప విద్యను అందిస్తున్నాం కాబట్టి మేము ఫీజుల రూపంలో తీసుకోక తప్పడం లేదని చెప్పేసి యాజమాన్యాలు చెప్తున్నాయి. ఆ యాజమాన్యాల తరఫున ఈ కార్యక్రమాన్ని అంతా నిర్వహించేది నారాయణే కాబట్టి ఈ రాష్ట్రంలో విద్య అంతా నారాయణ గుప్పెట్లోనే ఉందనే అర్థం వచ్చే విధంగా రామనారాయణ రెడ్డి చేసినటువంటి విమర్శలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైనవి. ఆ సభలోనే నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి కూర్చొని వింటున్నాడు తప్ప ఏమీ అనలేని పరిస్థితి ఉంది. ఎందుకు అనలేకపోయాడంటే నారాయణకు ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రధానమైనటువంటి అమరావతి నగరాన్ని నిర్మించే బాధ్యతను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారాయణ భుజస్కంధాలపై పెట్టాడు. ఇటువంటి పరిస్థితుల్లో నారాయణ ఏమి చెప్పినా ప్రభుత్వంలో
అడుగు ముందుకు పోతుంది, అంతేకాని అడుగు వెనక్కబడే పరిస్థితి లేదు. ఈ దశలో నారాయణ మీద రామనారాయణ రెడ్డి, అంటే ఇద్దరు ఒకే జిల్లా వాళ్ళు కావడము రామనారాయణ రెడ్డి కుటుంబానికి ఉన్న ప్రాధాన్యతను ఈ స్కూలు పేరు మార్చడం ద్వారా తగ్గించడాన్ని ఆయనకు కోపం తెప్పించిందని మనము భావించవచ్చు. ఆ కోపాన్ని ఈ రూపంలో రామనారాయణ రెడ్డి వెలుబుచ్చాడు. ఆయన వెలుబుచ్చిన దాంట్లో తప్పు ఉంది అని ఎవ్వరూ ఎక్కడ మాట్లాడలేరు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో విద్యారంగం అంతా దాదాపు 75% ప్రైవేటు విద్యా సంస్థలన్నీ కూడాను హై స్కూల్సు, ఇంటర్మీడియట్ స్థాయి వరకు, మిగిలిన పెద్ద స్కూల్సు, హై స్కూల్ అంటే డిగ్రీ ఇట్లాంటివి ఉన్నా కూడాను ప్రధానంగా హై స్కూల్సు, తర్వాత ఇంటర్మీడియట్ విద్య నారాయణ చేతుల్లోనే, ఆయన గుప్పెట్లోనే ఉంది. ఇది విన్నవాళ్ళు, చూసిన వాళ్ళు నిజంగా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడమే కాకుండా ఒక విధంగా రామనారాయణ రెడ్డి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపైన ఒక్క మాట కూడా మాట్లాడకుండా విని మిన్నకుండిపోయినటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ తీరును కూడా తప్పుపడుతున్నారు. ఏదైనా ఒకవేళ ఉంటే ఎక్కడో ఏదో సందర్భంలో ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం చూసుకుంటుంది, ప్రభుత్వ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ కంటే నంబర్ 1గా ఉన్నాయి, హై స్కూల్స్ కానీ ఇంటర్మీడియట్ విద్య కానీ ప్రభుత్వ రంగంలో చాలా బాగుంది, ఇది మేము చేస్తున్నాము అని ఆ సభలోనే ఎందుకు లోకేష్ చెప్పలేకపోయాడనేది కూడా ఒక చర్చ తీవ్ర స్థాయిలో జరుగుతుంది. ఏమైనా రామనారాయణ రెడ్డి మాట్లాడిన మాటలు, విద్యా వ్యాపారం, ఆంధ్రప్రదేశ్లో విద్యారంగం, విద్యను కొనాల్సిన పరిస్థితులు ఇవన్నీ స్పష్టం చేస్తున్నాయి ఆయన మాటల ద్వారా. ఆయన చేసిన వ్యాఖ్యలను చాలామంది విద్యావేత్తలు, తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు ఒక విధంగా అభినందిస్తున్నారు.